యోగా మెడిటేషన్ వల్ల వచ్చే సమస్యలు. ఎప్పుడైతే మనం చిన్న చిన్న విషయాలకు కూడా ఈ యోగా మెడిటేషన్ మీద ఆధారపడడం జరుగుతుందో అప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో లేదంటే ఆఫీస్లో కానీ లేకపోతే బిజినెస్లో కానీ వచ్చే సమస్యల నుండి రిలాక్సేషన్ కోసమో లేదంటే మానసిక ప్రశాంతత కోసమో మెడిటేషన్ చేయడం సాధన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు. అలాగే వీళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామం లాంటి సాధనాలు కూడా చేయరు. కేవలం మెడిటేషన్ మాత్రమే చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అవేంటో నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంతమంది రిలాక్సేషన్ కోసమని లేదంటే మానసిక ప్రశాంతత కోసం ఆశ్రమాలకు వెళ్ళడం లేదంటే ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేయడం సాధన చేస్తూ ఉంటారు. ఇలా కొంతకాలం తర్వాత వాళ్ళకి అసలు ఈ ఫ్యామిలీ అన్నా లేదంటే వాళ్ళు చేసే బిజినెస్ లో కానీ ఉద్యోగంలో కానీ విరక్తి కలుగుతూ ఉంటుంది. మెల్లమెల్లగా వాళ్ళు ఫ్యామిలీ నుంచి కానీ పనుల నుంచి కానీ దూరం అవుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి ఈ మెడిటేషన్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, సరైన గైడెన్స్ లేకుండా, అలాగే ఫిజికల్ గా ఫిట్ గా లేకుండా, మానసికంగా బలంగా లేకుండా కేవలం మానసిక ప్రశాంతత కోసం అనేసి యోగా మెడిటేషన్ చేయడం ద్వారా వాళ్ళు మెడిటేషన్ కి ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. అలా డిపెండ్ అయిపోయి వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఫ్యామిలీకి దూరం అయిపోతూ ఉంటారు. ఆశ్రమాలకు వెళ్ళడం లేదంటే పూర్తిగా పనులను వదిలేయడము ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దాని నుంచి వెనక్కి రావడం అనేది చాలా కష్టంగా తయారవుతుంది. ఇలాంటి సమస్యలు ఎప్పుడు వస్తాయంటే మనకి ఈ యోగా మెడిటేషన్ అనే విషయాల గురించి పూర్తి వివరణ, పూర్తి విషయాలు తెలియకపోవడం వల్ల వస్తాయి. మనం ముక్తిని పొందడం కోసము ఇంకా మన గురించి మనం తెలుసుకోవడం కోసం చేయవలసిన మెడిటేషన్ ని మనం కేవలం మనశ్శాంతి కోసం లేదంటే కొంచెం ఫోకస్ పెంచుకోవడం కోసం చేయడం ద్వారా దాని ప్రభావం వల్ల వాళ్ళ ఫోకస్ అనేది ఫ్యామిలీ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ పక్కకు జరిగి పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వస్తుంది. ఈ మెడిటేషన్ ని మనం చాలా విధాలుగా ప్రాక్టీస్ చేయవచ్చు. కొంతమంది కుండల్ని అంటారు, కొంతమంది శ్వాస మీద ధ్యాస అంటారు. ఇలా వివిధ రకాలైన సాధనలలో కొన్ని సాధనలు వీటికి ఉపయోగపడతాయి. కానీ ఆ సాధన ఏది అని తెలుసుకోకుండా మనం గుడ్డిగా కొన్ని సాధనలు చేయడం ద్వారా మనం మన ఫ్యామిలీకి కానీ ఇంకా మన ఉద్యోగ విషయాలకు కానీ దూరం అవుతూ ఉంటాము. అలా కాకుండా ఈ యోగా మెడిటేషన్ గురించి క్లుప్తంగా తెలుసుకొని అందులోకి వెళ్ళడం అనేది చాలా అవసరం. ఈ 3 విషయాల గురించి తెలుసుకోవడం వల్ల మనం అసలు యోగా ఎందుకు చేయాలి, చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, దాని వల్ల వచ్చే సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేసి క్షుణ్ణంగా తెలుసుకుంటాము. స్వస్తి.